నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తుని ఘటన దురదృష్టకరం. కాపులను బీసీలలో చేర్చేందుకే ప్రభుత్వం కృషి చేస్తుంది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా. రైతు ఉత్పత్తుల సమాఖ్యల ఏర్పాటుకు తగిన కార్యాచరణ చేపట్టండి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ కాంతిలాల్ దండే. జీవో నంబర్ 279ని ఉపసంహరించుకోవాలని కోరుతూ మున్సిపల్ కార్మికుల ఆందోళన. తునిలో జరిగిన కాపు సదస్సులో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాదరావు అభిప్రాయపడ్డారు. కాపులను బీసీలలో చేరుస్తామని మేనిఫెస్టోలో పెట్టింది టీడీపీ పార్టీనేనని, అందుకు అనుగుణంగా కమిషన్ నియామకం కూడా చేపట్టిందని అన్నారు. వారి సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించిందని, వీటన్నిటినీ వదిలేసి రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం సరైన విధానం కాదని నాయకులు ఒక్కసారి పునరాలోచించుకొని వాస్తవాలను అర్థం చేసుకోవాలని అన్నారు. చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధ కలిగిస్తాం. అదే సందర్భంగా ఆ సమావేశానికి జనం అంత విరివిగా రావడానికి కారణాలు కూడా మనం ఒకసారి అన్వేషించాలి. అసలు కాపులకి రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి తెలుగుదేశం పార్టీ వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే కాపు కార్పొరేషన్ని ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ నియమించి కమిటీని వేసి బాడీ వేసి దానికి 100 కోట్ల రూపాయలు కేటాయించి ఆ కార్యక్రమాలను తీసుకెళ్తాం. అదే రకంగా ఒక కమిషన్, జ్యుడిషియల్ కమిషన్, బిగ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అపాయింట్ చేసి జస్టిస్ మందునాథన్ కమిషన్ వేసి చైర్మన్ వేసి కాపును బీసీలో చేర్చడానికి కావాల్సిన ప్రొసీజర్, ఇప్పుడున్న బీసీకి అన్యాయం జరగకుండా భవిష్యత్తులో కాపులను ఏ విధంగా బీసీగా పరిగణించాలి, వాళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్ కల్పించాలనే అంశాన్ని సూచించమని చెప్పి ఆ కమిషన్ని అపాయింట్ చేశారు. ఈ ప్రొసీజర్లో కాపులు తొందరగా మాకు రిజర్వేషన్ రావాలని ఒక ఆకాంక్షతో ఉన్నారు. దానికి ముద్రగడ పద్మనాభం గారు ఒక కాల్ ఇచ్చారు. మనందరం సమావేశం పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణని మనం మాట్లాడుకొని కాపులు ఏ విధంగా బీసీలో రిజర్వేషన్ చేర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్దామని మాట్లాడుకున్నామంటే కాపు నాయకులు చాలామంది వచ్చారు. అన్ని పార్టీలు వచ్చారు, చాలా పార్టీలు వచ్చారు. బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్ ఇట్లా వచ్చారు. ఆ సమావేశంలో లక్షలాది మంది సమావేశం, అంటే అంతమంది సమావేశానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో అక్కడికి వచ్చారు. దానికి కార్యాచరణ ఇస్తారని ఆశించారు. కార్యాచరణ ఇవ్వకుండా ముద్రగడ పద్మనాభం గారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఘనాపార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరిని మాట్లాడకుండా, కాపు నాయకులు ఎవరిని కూడా మాట్లాడకుండా, పెద్ద పెద్ద సీనియర్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడి ఉంటే, వాళ్ళ విధానాలు చెప్పుకుంటే ఆ కాపు యూత్లో, కాపు ప్రజానీకంలో, అక్కడ సమావేశం ఉన్న వాళ్ళలో ఒక కార్యాచరణ, ఒక ఎడ్యుకేషన్ వచ్చేది, ఒక వికాసం కలిగేది, ఒక ఎడ్యుకేషన్ వచ్చేది. అలా ఏం కాకుండా తనొక్కడే మాట్లాడుతూ తనకు తెలిసిన విషయాలు చెప్పేసి అందరికి నమస్కారం చేసి మనం రాస్తా రోకులు బాగా ట్రైన్ రోకులు చేద్దాం పదని అని చెప్పి తీసుకుంది. ఇది ఎంతవరకు సబబని వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ముద్రగడ పద్మనాభం వచ్చే నెల 1వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 1,00,000 మంది రైతులతో రైతు ఉత్పత్తుల సమాఖ్య ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. నేడు స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్లో వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ పలు అంశాలపై మాట్లాడారు.
ఈ సమాఖ్యలో ప్రాథమిక రంగాలకు చెందిన వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్య శాఖకు చెందిన రైతులను సభ్యులుగా నమోదు చేయాలన్నారు. అధికారులు ఆసక్తి కలిగిన రైతులను భాగస్వాములు అయ్యే విధంగా తోడ్పాటు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతు ఉత్పత్తుల సమాఖ్యల ఏర్పాటు వేగవంతం చేయాలని కలెక్టర్ కోరారు. అలాగే ఇటీవల కేంద్రం ప్రకటించిన గృహ నిర్మాణ పథకంలో భాగంగా జిల్లాలోని 12 మున్సిపాలిటీలలో గృహాల నిర్మాణానికి అవసరమైన భూమిని గుర్తించాలన్నారు. సంబంధిత రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో నివేదిక రూపొందించాలని, జిల్లాలో ఆదర్శ గ్రామాల ఎంపికలో ప్రభుత్వం రూపొందించిన 20 సూత్రాలను ప్రాతిపదికగా తీసుకోవాలన్నారు. 3వ విడత జన్మభూమి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలలో పెండింగ్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. గ్రామాలలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చేపట్టవలసిన పనుల మంజూరుకై ప్రతిపాదనలు అందించాలని కోరారు. తెనాలిలో మీకు చెప్పాను నేను, సీఎం గారు ఆల్రెడీ 5 crores కూడా ఆయన పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు చేంజ్ ప్లాన్ని గవర్నమెంట్ పంపించాలి, మరి ఎంతవరకు వచ్చా నాకు తెలియదు. అలాగే మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్సిట్యూ అని చెప్పి చెప్తున్నారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అవైలబుల్ ఎక్స్టెంట్స్, ఆర్టీఓ గుంటూరుతో మీరు ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకుని, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అవైలబుల్ ఎక్స్టెంట్స్ వేర్ యూ కెన్ టేక్ అప్ దిస్ గ్రూప్ హౌసింగ్ ఆర్ వాట్ ఎవర్, సో దట్ ఆల్సో కెన్ బి ఎగ్జామిన్ ఇన్ కన్సల్టేషన్ టు పీడీ హౌసింగ్. సో అలా చూసుకొని ప్రయారిటీగా తీసుకోవాలి. అలాగే రిమైనింగ్ 5 మున్సిపాలిటీస్, పున్నూరు, చిలకలూరుపేట, Sattanpalli, Mangalagiri, see all these municipalities, I request RD municipal administration also. ఇది కాకుండా ఆర్టీఓస్ అందరూ కూడా మీ డివిజన్స్లో ఉన్న మున్సిపాలిటీస్ అన్నిటికీ కూడా అడ్వాన్స్ కానీ ల్యాండ్స్ని ఐడెంటిఫై చేసుకుని రిజర్వ్ చేసుకుని పెట్టుకోవాలి అర్బన్ హౌసింగ్కి. ఎందుకంటే ఈరోజు 7 మున్సిపాలిటీస్ కవర్ అయ్యాయి, బట్ డేస్ టు కమ్ Honorable Minister for Urban Development in Government of India has promised that he would be sanctioning housing for all the municipalities in the district. మున్సిపల్ కార్మికుల కుటుంబాలను రోడ్ల పాలు చేసే జీవో నంబర్ 279ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. కార్మికుల బదిలీలు, విధుల నుండి తొలగించే అధికారం కాంట్రాక్టర్లకు అప్పజెప్పడం, యంత్రాల వినియోగం వంటి అంశాలలో ప్రభుత్వం నూతన జీవోలను తీసుకువచ్చి కార్మికుల జీవనోపాధిని ప్రశ్నార్థకం చేస్తున్నదని వారు ఈ సందర్భంగా విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న 36,000 మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికుల ఉపాధికి ఎసరు తెచ్చే విధంగా విడుదల చేసిన జీవో నంబర్ 279ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఏఐటియుసి నాయకులు మాల్యాద్రి, రాధాకృష్ణులు మాట్లాడారు. కార్మికులు పలు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను సైతం నీరుగార్చేలా ప్రభుత్వం నూతన జీవోలను తీసుకువస్తుందని అన్నారు. ఈ జీవో అమల్లోకి వస్తే కార్మికులకు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పోతుందని, పారిశుద్ధ్యం సరిగా లేనందున విదేశీ పెట్టుబడులు రావట్లేదని ప్రభుత్వం చెప్తున్న సాగు సరికాదన్నారు. కాంట్రాక్టులన్నీ తమ పార్టీ కార్యకర్తలకు అందించే విధంగా ప్రభుత్వం యోచన చేస్తుందని, మున్సిపల్ కార్మికులలో 70% మంది దళితులు, గిరిజనులేనని, 279 జీవో ద్వారా వారి కుటుంబాలు జీవనోపాధి కోల్పోతాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవోను రద్దు చేయకుంటే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ర్యాలీకి సంబంధించి మున్సిపల్ కార్యక్రమం మీద మరి 279 జీవోతోటి ఈ కార్మికులందరూ కూడా రోడ్డు పాలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ 279 వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించి జీవోలన్నీ కూడా పక్కన పెట్టబడి జీవోలన్నీ రద్దు చేస్తూ ఉన్నారు. ఏదైతే గతంలో పోరాడి సాధించుకున్నామో ఆ జీవోలన్నీ రద్దు చేసి 279 పేరుతోటి బడా వ్యాపారులకి ఈ మున్సిపల్ రంగానంతా కూడా కట్టబెట్టే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ గతంలో ఏదైతే ఇదే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం 96లో 581, 30 జీవోల్ని ప్రవేశపెట్టి ఏదైతే రిటైర్డ్ అయిన కార్మికులు, వాళ్ళ పిల్లలు, ఎస్సీ చెందిన కుటుంబాలన్నీ కూడా ఆదుకునే ఉద్దేశంతో సొసైటీలుగా ఏర్పడి దేశంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసి వేతనాలు సాధించుకోవడం జరిగింది. అయితే ఆ సంతోషాన్ని నీరుగార్చే పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం 279 జీవోలు జారీ చేసింది. 279 జీవోలు జారీ కావడం వల్ల
ఇప్పుడు పనిచేస్తున్నటువంటి దళిత వర్గాలకు సంబంధించినటువంటి వెనకబడిన వర్గాలకు సంబంధించినటువంటి వర్కర్స్ అందరికీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి, వీళ్ళ ఉపాధిని కూడా దెబ్బకొట్టేటువంటి పరిస్థితి. అందువల్ల 279ని రద్దు చేసి ఏ విధంగా అయితే దళిత వర్కర్స్ అట్లాగే సొసైటీల ద్వారా ఎవరైతే నియామకం పొంది గత 20 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ వస్తున్నారో వాళ్ళకి పని భద్రత కల్పించాలని 279 జీవోను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి 279 జీవోని రద్దు చేయకపోయేటైతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఉద్యమాలకు పిలుపునివ్వాల్సి వస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఘాటుగా స్పందించారు. ప్రత్యక్ష రాజకీయాలలో నేరాలను ప్రోత్సహిస్తున్న వ్యక్తిగా జగన్ను అభివర్ణించారు. 20 కేసులలో ముద్దాయిగా ఉండి నిత్యం కోర్టు మెట్లు ఎక్కి దిగుతున్న జగన్కు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పారదర్శకత ఉన్నదా అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా కూడా ఉండే అర్హత కూడా లేదని, ఏమాత్రం సభా మర్యాదను పాటించని వ్యక్తి అని కోడెల విమర్శించారు. రంగా హత్యలో తన ప్రమేయం ఉన్నదని జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అవసరమైతే బహిరంగ చర్చకైనా సిద్ధమని స్పీకర్ తెలిపారు. స్థానిక ఆర్ఎన్బి వసతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడారు. రంగా హత్య అనంతరం రాష్ట్రంలో సంభవించిన ఘటనకు కలత చెంది హోంమంత్రి పదవికి రాజీనామా చేశారని, తనపై జగన్ చేస్తున్న ఆరోపణలు నిరాధారం అని అన్నారు. సభాపతి హోదాలో విమర్శించకూడదని ఉన్నప్పటికీ హంతకుడిగా చిత్రీకరించినందుకే పరిధి దాటి వివరణ ఇస్తున్నానని అన్నారు. తండ్రి మరణించినప్పుడు తండ్రి శవం పక్కనే సంతకాల వేటలో ఉన్న జగన్ తమపై అభాండాలు వేయటం హాస్యాస్పదంగా అని అన్నారు. క్రిమినల్ అంటే ఎలా ఉంటారో జగన్ను అద్దంలో చూసుకుంటే సరిపోతుందని, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఏమాత్రం జగన్కు లేదని అన్నారు. సంప్రదాయాలు, నిష్పక్షపాత వైఖరి స్పష్టంగా పాటిస్తూ వస్తున్నారు. అందుకని ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీని విమర్శించడం కానీ లేదా ఇంకొక ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం కానీ కాకుండా కేవలం సోషల్ సర్వీస్, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్లోనే నేను నిమగ్నమై ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పత్రికా సమావేశాన్ని చూశాను. ఆ చేసిన వ్యాఖ్యలు కానీ మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పాలి, చెప్పకపోతే నా బాధ్యత నుంచి నేను తప్పుకున్న వాడిని అవుతానని చెప్పి కొన్ని విషయాలు ప్రస్తావించాల్సి వస్తుంది. నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు వంగవీటి రంగా హత్య జరిగింది. హత్య తర్వాత అల్లర్లు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి, డ్యూటీలు జరిగినాయి, దహనాలు జరిగినాయి. హోంమంత్రిగా నేను చాలా బాధపడ్డాను. దీనికి బాధపడ్డాను, దానికి బాధపడ్డాను. కాబట్టి ఒక హోమ్ మినిస్టర్గా ఆ బాధ్యతను తీసుకొని రాజీనామా చేశాను. ఎవరు నన్ను రాజీనామా చేయమనలేదు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు నన్ను ఆరాధ్య నాయకుడు దారిచ్చాడు, నన్ను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను, నాకు చాలా బాధ కలిగించిన విషయం, నేను ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక డాక్టర్ని కూడా. ఇది నా మనసు కలిచివేసింది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారు నా రాజీనామా. అలాంటి చరిత్ర నాది. ఒక్కరోజు కూడా నేను ఒక రాజకీయ పార్టీకి విమర్శ చేయలేదు. నేను ఒక పార్టీకి చెందిన వ్యక్తినైనా తెలుగుదేశం పార్టీ గురించి నేను కార్యక్రమాలు ప్రత్యక్షంగా పాల్గొలేదు. డెవలప్మెంట్ యాక్టివిటీస్లో నేను మిస్ కావడం లేదు, ఒక వెల్ఫేర్ కార్యక్రమాలు నేను మిస్ కావడం లేదు. నా పరిధులు నాకున్నాయి, నా బాధ్యతలు నాకు తెలుసు. రేపు ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సార్. కానీ ఏంటంటే ఇలాంటి తీవ్రమైనటువంటి అసంబద్ధమైనటువంటి అవాస్తవమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు రెస్పాండ్ కాకపోతే నిజంగానే మనం ప్రమాదం ఉంది ప్రజలు. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.